ముఖ్యంగా హిందూ బంధువులందరికీ వినాయక చవితి నవరాత్రుల హార్దిక శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా పేరు గోవిందాచారి, హైట్నగర్ డివిజన్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్. ముఖ్యంగా మనం ఈ పోస్టర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే 5 సబ్జెక్టులు తీసుకున్నాము. ఒకటి సామాజిక సామరస్యత, ఇంకోటేమో పర్యావరణము, ఇంకోటి కుటుంబ వ్యవస్థ, ఇంకోటి స్వదేశీ. ఈ సామాజిక సామరస్యత అంటే మనం ప్రతి ఒక్క కుల భేదాలు, కులము అనే ఒక భేదం లేకుండా హిందూ మతాన్ని ఒక తాటి మీదికి రావాలని ఒక సామాజిక చైతన్యము ఈ గణేష్ ఉత్సవాలలో ఉంటుందని ఈ సంకల్పంతో ఇదొకటి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ హైదరాబాద్ దాని చుట్టుపక్కల తెలంగాణ వ్యాప్తంగా ఈ చెట్ల నరకడము అవి ఇవి చాలా ఎక్కువైన విధంగా సామాజికంగా ఈ పర్యావరణ పరిశుద్ధతను పెట్టినాము. ఇంకోటి ఇదొకటి స్వదేశీ. మనకు మా దేశాన్ని మన యొక్క ఏదైతే ఎక్విప్మెంటు మన సంపద ఉందో మన భారతదేశ వస్తువులు అంటే మన స్వదేశీ వస్తువులను వాడాలని, విదేశీ వస్తువులను వాడద్దని. దానివల్ల ఇప్పుడు మనం 5వ స్థానంలో, భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా 5వ స్థానంలో ఉన్నాము. మనమైతే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరు మేము ఒక పాంప్లెంట్ ఇచ్చిన వీళ్ళకు, ఆ పాంప్లెంట్లో మన దేశం ప్రొడక్ట్స్ ఏమున్నాయి, విదేశీ ప్రొడక్ట్స్ ఏమున్నాయి అవి రాసి ఉన్నాయి. అవి అందరూ ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రతి ఒక్కరు అవి తీసుకొని మన ప్రోడక్ట్ మనం వాడుకుంటే ఏ అమెరికా కాదు, ఏ దేశం కాదు మనల్ని ఏం చేయలేదు. ఇప్పుడు మన అయితే జనాభా ఎక్కువ అనుకుందో అదే ఇప్పుడు మనకు శ్రీరామ రక్ష అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు మన భారతదేశ స్వదేశీ వస్తువులను వాడాలి. ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువత మేల్కోవాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్రెండ్స్కైనా వాళ్ళ దోస్తులకైనా అందరికీ చెప్పేది ఏంటంటే స్వదేశీ వస్తువులు, మన పతాంజలి అయినా రెడ్ టూత్పేస్ట్లు ఇవి ఉన్నాయి. కొన్ని సబ్జెక్టు ఒక పేపర్ ఇచ్చినాము, అలా వెస్ట్రన్ కంట్రీవి ఏదైతే విదేశీ వస్తువులు ఉన్నాయి అవి కాకుండా మన స్వదేశీ వస్తువులు వాడుకునే అలవాటు చేయాలి. ప్రతి ఒక్కరు నేను 10 మందికి చెప్పి స్వదేశీ వాడిపియాలని ఒక సంకల్పం తీసుకుంటే అందరికీ అవుతుంది. ఇది మనం అందరూ ఈ నవరాత్రులు జయప్రదంగా చేసుకొని వినాయకుడు ప్రతి ఒక్కరిని, దేశాన్ని, ప్రతి ఒక్క దేశ ప్రజలను, ప్రతి ఒక్క హిందూ ప్రజలను సకల సౌభాగ్యాలతో వెళ్ళాలని కోరుకుంటూ జై శ్రీరామ్, బోలో గణేష్ మహారాజ్ की जय.